నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని గుత్తొంకాయ అని అనుకున్నారు కదా చూడంగానే, కానీ కాదు. ఇది పెద్ద వంకాయలతో మంచిగా చేసుకునే వంకాయ పొడి కర్రీ. సో దీనికి స్పెసిఫిక్గా ఏం నేమ్ పెట్టాలో నాకు తెలీదు. సో నాకు నచ్చింది నేను పెట్టేసుకున్నాను ఇక్కడ. సో మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మంచిగా నిగనిగలాడే వంకాయలని తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని నేను చూపించినట్టు ఇట్లా కట్ చేసుకొని దాన్ని కాస్త నూనెలో వేయించుకోవాలన్నమాట. ఇక్కడ ఇంకో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా మీకు. కారపొడి వంకాయ అన్నానని చెప్పి మళ్ళీ మీరు ఏదేదో అనుకోకండి. స్టఫ్డ్ బ్రింజాల్ కింద లెక్కేసేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరూ యూస్ చేసే నేమ్ అని చెప్పి కొత్తగా అలా పెట్టాను నేను, అంతే. సరే ఇంకా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ వంకాయలు నేను చూపించినట్టు ఈ కలర్లో చేంజ్ అవుతాయి కనుక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని అందులో కొన్ని వేరుశెనగ గుళ్ళు, నువ్వులు అండ్ పుట్నాల పప్పు, ఇంకా ధనియాలు, కొబ్బరి, ఎండుమిరపకాయ ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో మధ్యలో ఒకసారి మిక్సీని ఆపి దానిలో కొంచెం సాల్ట్ ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ గ్రైండ్ చేసేసుకుంటే ఇట్లా వస్తుందన్నమాట మనకి పౌడర్ అనేది. మంచి స్మెల్ వస్తూ అత్తిరిపోతుంది అనుకోండి. ఇంక ఈ పౌడర్ని మంచిగా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక బ్రింజాల్ పీస్ తీసుకొని దానిలో ఈ పౌడర్ అనేది ఇట్లా పేర్చాలన్నమాట. ఇంకా దాన్ని మొత్తాన్ని కవర్ చేసేయాలి. పౌడర్ అనేది అస్సలు బయటికి రాకూడదు. ఎందుకంటే ఆ పొడి అనేది ఆ వంకాయ లోపల మగ్గి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి మీరు తప్పకుండా. అంటే గుత్తొంకాయ తెలుసు కదా, బట్ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని మొత్తం మనం తాలింపు ఎలా వేస్తామో అలా వేసేసుకొని కొంచెం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలి. సో ఉప్పు, కారం వేసేసిన తర్వాత మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బ్రింజాల్ పీసెస్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఏదైనా చేసే విధానంలో కూడా టేస్ట్ మారిద్దేమో అనిపించింది నాకు ఈ ప్రాసెస్ చూస్తే. సో ఫస్ట్ మా అత్తమ్మ ఒక లేయర్ కింద వేసేసారు బ్రింజాల్ పీసెస్ అనేది. దాన్ని ఇట్లా చూపిస్తున్నట్టుగా కదిపారు. తర్వాత ఇంకో లేయర్ కింద వేసుకున్నారనమాట ఇంకొన్ని పీసెస్ని. దాన్ని కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ యూస్ చేశారు. ఇందాక ఎలా కదిపారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా కదిపారనమాట. సో తర్వాత పీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్లా పౌడర్ జల్లేసారనమాట. దాని మీద ఎక్సెస్ పౌడర్ ఉంటుంది కదా, అది మొత్తం జల్లేసారు నీట్గా అట్లాగా. సో మళ్ళీ ఇందాక ఎలా అయితే కదిపారో అలా కదిపింది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మాత్రం. అది దేని వల్ల తెలియదు, ప్రాసెస్ వల్ల లేకపోతే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సెట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు, కానీ చాలా బాగా వచ్చింది. సో తర్వాత ఫైనల్గా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ సర్వ్ చేసుకొని